వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఛానల్. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు నచ్చినట్లే 10 మందికి షేర్ చేయండి. మీకు ఫ్రీ మెటీరియల్స్ కోసం ఫ్రీ మెటీరియల్ పీడిఎఫ్ ఫైల్స్ ఇవన్నీ మన ప్లే స్టోర్లో హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్లో దొరుకుతుంది. అలానే దీంట్లో వీడియో క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అర్థమెటిక్ వీడియో క్లాస్లో మొత్తం ఇక్కడ 80 అవర్స్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. 20 టాపిక్స్ మీద మొత్తం 1800 క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్కి కూడా మనం 2 మోడల్స్ చొప్పున డిస్కషన్ చేస్తాం. ఈ మొత్తం 20 టాపిక్స్ని 4 మెంబర్స్ ఫ్యాకల్టీ చేయడం జరిగింది. దీన్ని మీకు 1 year వ్యాలిడిటీతో ఇవ్వటం జరుగుతుంది. కొంత సొమ్మును 10% వడ్డీ రేటుతో అప్పుగా ఇస్తే వచ్చే బారు వడ్డీ అసలులో 3/5వ వంతు అయిన కాలం ఎంత? మరొకసారి చూద్దాం. కొంత డబ్బు ఇచ్చాము, వడ్డీ ఎంత వచ్చింది? అసలులో 3/5వ వంతు కాలం ఎంత? అలాంటి లెక్క మనం అర్థం చేసుకోవాలి. కానీ 10 నుంచి 20 సెకండ్లో ఆన్సర్ రాయొచ్చు. వడ్డీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? అసలులో 3/5వ వంతు. వడ్డీకి ఫార్ములా P ఇంటూ ఏమంటున్నాడు? కాలం ఎంతో కనుక్కోమంటున్నాడు. వడ్డీ రేట్ ఎంత అన్నాడు? 10/100 ఈజ్ ఈక్వల్ టు 3/5 ఇంటూ అసలు అంటే P క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 5 1 5 2, P/2 ఈక్వల్ టు 3 లేదా T ఈక్వల్ టు 3 ఇంటూ 2 6 సంవత్సరములు. మరొకసారి వడ్డీ ఈజ్ ఈక్వల్ టు 3/5 ఇంటూ అసలు. వడ్డీకి ఫార్ములా PTR/100. మనకి ఇక్కడ టైం తెలియదు, వడ్డీ రేటు తెలుసు. అసలు అంటే తెలియదు, P అని పెట్టుకున్నాము. క్యాలిక్యులేషన్ ద్వారా కాలం ఎంత? 6. లేదంటే మనం ఇలా కూడా ఆలోచన చేసుకోవచ్చు. 100 రూపాయలు అసలు అనుకుంటే వడ్డీ ఎంత? 3/5వ వంతు అంటే ఎంత? 60 రూపాయలు. ఎంత శాతం వడ్డీ రేటుతో? 10%తో. మనకి 100కి 10 రూపాయలు వస్తున్నాయి సంవత్సరానికి. 60 రూపాయలు రావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? లాజికల్గా సంవత్సరానికి 10 రూపాయలు వస్తే 60 రూపాయలు రావాలంటే 6 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి కాలము 6 సంవత్సరములు. నెక్స్ట్ 32. కొంత సొమ్ముని 10 సంవత్సరముల కాలం పాటు అప్పుగా ఇస్తే సరళ వడ్డీ ప్రకారం మొత్తము అసలుకు 3 రేట్లు అయినా వడ్డీ రేటు ఎంత? రైట్, మనం కొంత డబ్బు ఇచ్చాము, ఏమవుతుంది అంటున్నారు ఇక్కడ మనకు? 10 సంవత్సరాల్లో 3 రేట్లు అవుతుంది. వడ్డీ రేట్ ఎంత? మీకు మనము స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఈ విధంగా. సో వడ్డీ రేటు 10%, 3 రేట్లు. రైట్, 10 సంవత్సరాల కాలం పాటు 10 సంవత్సరాల్లో 3 రేట్లు అయింది. వడ్డీ రేట్ ఎంత? R ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 100/T అని చెప్పి. n అంటే 3 - 1 ఇంటూ 100/T అంటే 10. 10 క్యాన్సిల్, 3 - 1 2 ఇంటూ 10 20%. మరొకసారి ఇన్ని సంవత్సరములలో ఇన్ని రెట్లు అయితే వడ్డీ రేట్ ఎంత? అంత అవసరం లేదు సార్. ఇక్కడ ఈ రెండో పద్ధతి వాడుకోవాలంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి. 100 300 అయింది అంటే మన డబ్బు ఎంత పెరిగింది? 200. 100 300 అయిందంటే మన డబ్బు 200 పెరిగింది. ఎన్నేళ్లలో? 10 ఏళ్లలో. 10 ఏళ్లలో 200 అయిందంటే సంవత్సరానికి ఎంత? 200/10 20%. ఇలా అవగాహన చేసుకుంటే 200 10 ఏళ్లలో పెరిగిందంటే సంవత్సరానికి ఎంత పెరిగినట్టు? 20. కాబట్టి వడ్డీ రేటు 20%. నెక్స్ట్ 33. కొంత సొమ్మును 20% వడ్డీ రేటుతో సరళ వడ్డీ ప్రకారం అప్పుగా ఇస్తే అది ఎన్ని సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది? ఎంత వడ్డీ రేటు? ఎంత? 20% వడ్డీ రేటు. మామూలుగా ఇలా ఆలోచన చేద్దాం. రెట్టింపు 100 200 అయింది. ఎంత పెరిగింది? 100. 100 పెరగాలంటే ఎన్నేళ్ళు పడుతుంది అన్నాడు. సంవత్సరానికి 20 పెరిగితే ఎన్ని సంవత్సరాల్లో 100 పెరిగిద్ది?
సంవత్సరానికి 20 పెరిగితే 100 కావాలంటే 100/5 ఎంత? 20. లేదు మనకి ఇచ్చింది వడ్డీ రేటు 20 ఇచ్చాడు, 100/20 ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 5. మరొకసారి 100 రెట్టింపు అంటే 200 అవ్వాలి, 100 పెరగాలి, సంవత్సరానికి 20 చొప్పున 100 పెరగాలంటే 5 సంవత్సరం. ఒక నోటి లెక్కలాగా. లేదు సార్ మన ఫార్ములా ప్రకారం వెళ్దాం. T = n-1 × 100/r. n అంటే రెట్టింపు, r అంటే మనకి ఈ లెక్కలో ఇచ్చింది 20. రైట్, 20 5 సార్లు 2 - 1 1 1 × 5 5 సంవత్సరములు. సింపుల్గా 2 లైన్స్ బిట్టది. నెక్స్ట్ 34. కొంత సొమ్మును 6 సంవత్సరముల కాలం పాటు సరళ వడ్డీతో అప్పుగా ఇస్తే 4 రెట్లు అయినది, వడ్డీ రేట్ ఎంత? మరొకసారి సేమ్ ఇదే మోడల్లో క్వశ్చన్ నెంబర్ 34. ఎంత డబ్బు ఇస్తున్నామో 100 రూపాయలు అనుకుందాం. ఎంత అయింది? 6 సంవత్సరంలో 4 రెట్లు అయింది. 4 రెట్లు అంటే 400. ఎంత పెరిగింది? 300 పెరిగింది. 6 సంవత్సరములలో 300 అంటే సంవత్సరానికి ఎంత? 300/6 50 చొప్పున. అంటే వడ్డీ రేట్ ఎంత? 50%. ఫార్ములా లేకుండా 100 400 అయిందంటే 300 పెరిగింది 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు 300 సంవత్సరానికి 300/6 50%. ఫార్ములా ప్రకారం అయితే వడ్డీ రేటు = n-1 × 100/6. 4 - 1 3 × 100/6 3 2 100/2 50%. ఫార్ములా ప్రకారం అయితే ఇలా చేద్దాం. నెక్స్ట్ 35. ఒక వ్యక్తి కొంత సొమ్మును కొంత వడ్డీ రేటుతో అప్పుగా తీసుకొని ప్రతి 5 సంవత్సరములకు రెట్టింపు అగును. అయినా ఎన్ని సంవత్సరములకు అది 4 రెట్లు అగును? లాజికల్గా 5 సంవత్సరంలో రెట్టింపు అయితే ఎన్ని సంవత్సరాల్లో 4 రెట్లు అవుతుంది? ఉదాహరణకు 100 రెట్టింపు అంటే 200 అయింది, 100 పెరిగింది. ఎన్నేళ్లలో? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలకు 100 పెరిగితే మరొక 100 పెరగాలంటే మరొక 5 సంవత్సరములు, మరొక 100 పెరగటానికి మరొక 5 సంవత్సరములు, మొత్తం మీద 5 5 5 15 సంవత్సరములు పడుతుంది. ఫార్ములా లేకుండా ఒక కాన్సెప్ట్లో 100 200 అవ్వండి, 100 పెరగాలంటే 5 ఏళ్ళు. సో 100 పెంచుకుంటూ వెళ్ళండి. ఇది ఒక పద్ధతి. రెండవది ఇదే చక్కెర వడ్డీ అయితే ఇంటూ రాయాలండి, బారు వడ్డీ అయితే ఎంత పెరుగుతుంది, ఎందుకంటే ఇది అంక శ్రేణిలో ఉంటుంది బారు వడ్డీ లెక్కలు. రెండవ పద్ధతి 100 200 అయిందంటే 100 పెరిగింది, 100 పెరగాలంటే 5 సంవత్సరాలు పడుతుంది. మనకి 4 రెట్లు కావాలంటున్నాడు. 100 400 అవ్వాలంటే 300 పెరగాలి. 300 పెరగాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? మరొకసారి లాజిక్ చూద్దాం. 100 డబుల్ రెట్టింపు అయిందంటే 100 పెరగటానికి 5 సంవత్సరములు అయితే 300 పెరగటానికి ఎన్నేళ్ళు? మీరు ఒకసారి పరిశీలన చేస్తే 100కి 5 ఏళ్ళు అయితే 300కి ఎంత? 15 ఏళ్ళు. అర్థం కాకపోతే మరలా 300/100 × 5. దేర్ఫోర్ ఆన్సర్ 15 సంవత్సరం. ఇది కూడా కాదు సార్, ఇందాక మనం స్టార్టింగ్లో ఇంకొక ఫార్ములా కూడా మనం చెప్పుకున్నాం. నీకు ఎన్ని రెట్లు కావాలి? 4 - 1. నీకు ఇచ్చింది ఎంత? రెట్టింపు 2 - 1. వాడిచ్చిన కాలం ఎంత? 5. 4 - 1 3, 2 - 1 1 అవసరంలా. సో 3 × 5 15 సంవత్సరములు. నీకు ఏ పద్ధతి బెస్ట్ అనిపిస్తే మొత్తానికి ఇంక అదే పద్ధతిని ఫాలోఅప్ చేసుకోండి. నెక్స్ట్ 36. ఒక వ్యక్తి కొంత సొమ్ముని అప్పుగా తీసుకున్నారు. ప్రతి 6 సంవత్సరములకు 3 రెట్లు అవుతుంది. ఎన్ని సంవత్సరములకు అది 8 రెట్లు అవుతుంది? మనం ఒకసారి పరిశీలన చేస్తే 100 300 అయింది. ఎన్ని సంవత్సరములలో? 6 సంవత్సరములలో. మనకి 8 రెట్లు గురించి కావాలి. రైట్, పరిశీలన చేద్దాం. అంటే ఇక్కడ 200 పెరగాలంటే 6 సంవత్సరములు పట్టింది, మనం 800కి వెళ్ళాలి. మరొక 200 పెంచితే మరొక 6 సంవత్సరాలు, మరొక 200 పెంచితే మరొక 6 సంవత్సరాలు, మరొక 200. మనకు అంత అవసరంలా. మనకు అవసరమైంది 800. మనం అబ్జర్వేషన్ చేస్తే 200కి 6 సంవత్సరాలు అయితే ఇక్కడ 100 చాలు. అంటే 3. ఇదిగోండి, ఈ యారో మార్క్ బాణం పద్ధతిలో నువ్వు చేస్తే ఇలాంటి చోట మర్చిపోయి 6 రాస్తే ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో మొత్తము కాలము 6 6 6 18 × 3 21 సంవత్సరములు. రెండో పద్ధతిలో నేను చెప్తున్నాను. 100 300 అయిందంటే 200 పెరిగింది, 200కు గాను
6 సంవత్సరములు పడుతుంది. 100 800 అవ్వాలంటే 700 పెరగాలి. మరొకసారి లాజిక్. 100 300 అవ్వాలంటే 200 పెరగటానికి 6 సంవత్సరాలు పడితే 100 800 అవ్వాలంటే 700 పెరగాలి. 200కు 6 సంవత్సరాలు అయితే 700కు 700/200 ఇంటూ 6. 100 క్యాన్సిల్, 2 1 2 3 7 ఇంటూ 3 21 సంవత్సరము. అది కూడా వద్దు అని అనుకుంటే నీకు అవసరమైంది 8 రెట్లు, 8 - 1 ఇచ్చింది 3 రెట్లు, 3 - 1 ఇంటూ 6. 7/2 ఇంటూ 6. దేర్ఫోర్ 7 ఇంటూ 3 21 సంవత్సరము. మీకు ఏ పద్ధతి అయితే కంఫర్టబుల్గా చేయగలిగితే ఈ లాస్ట్ది నేర్చుకుంటే ఫార్ములా అని చెప్పి మనం నేర్చుకోవాలి. ఇవి అన్నీ కూడా పర్సంటేజ్ కాన్సెప్ట్ ప్రకారం రాసినటువంటి. నెక్స్ట్ లెక్క చూద్దాం. 37. కొంత సొమ్ముని సరళ వడ్డీ ప్రకారం అప్పుగా ఇస్తే 10 సంవత్సరములలో 3 రెట్లు అయినది. 20 సంవత్సరములలో ఎన్ని రెట్లు అయింది? మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3 లెక్కలేమో వాడు కాలం మనల్ని అడిగారు, ఇక్కడ వాడే కాలం ఇచ్చాడు. 10 సంవత్సరములలో 3 రెట్లు అవుతుంది. మన 100 రూపాయలు 10 సంవత్సరములలో 3 రెట్లు అంటే ఎంత? 300 అయింది. మనల్ని ఏమడుతున్నారు? 20 సంవత్సరాల్లో ఏమవుతుంది అని అడుగుతున్నారు. 100 300 అయిందంటే ఎంత పెరిగింది? 200 పెరిగింది. మరలా ఒక 200 పెరుగుతుంది కాబట్టి ఎంత? 500 అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? 10. సో 10 + 10 20 సంవత్సరాలు. 500 అంటే ఎంత? 20 సంవత్సరములలో ఎన్ని రెట్లు అయింది? 5 రెట్లు అయినది. మరొకసారి 10 సంవత్సరములలో 300 రెట్లు అయితే ఎన్ని సంవత్సరములలో 500 అవుతుంది. ఇదే నువ్వు లాజికల్ గా చూస్తే 10 సంవత్సరములలో 3 రెట్లు అంటే 10 సంవత్సరములలో 3 రెట్లు అంటే 200 పెరిగింది. మరి 20 సంవత్సరములలో ఏమవుతుంది? 10 2 20 లేదా 10 20 200 ఎంత వస్తుంది? ఇక్కడ 400 పెరుగుతుంది. 400 పెరిగితే ఎంత వస్తుంది? 5 రెట్లు అవుతుంది. రైట్? ఏ పద్ధతి అయితే అది తీసుకోవచ్చు. నెక్స్ట్ లెక్క చూద్దాం. 38. కొంత సొమ్ము సరళ వడ్డీ ప్రకారం 6 సంవత్సరములలో రెట్టింపు అయినా 18 సంవత్సరములకు ఎన్ని రెట్లు అగును? 6 సంవత్సరములలో రెట్టింపు అయింది. సో 100 200 అయింది 6 సంవత్సరంలో, అంటే 100 పెరిగింది. మరొక 6 సంవత్సరాలకి మరొక 100 పెరిగిద్ది. మరొక 6 సంవత్సరాలకి మరొక 100 పెరిగిద్ది. 400 అంటే 4 రెట్లు అయినది. దేర్ఫోర్ ఎన్ని రెట్లు అవుతుంది? ఎన్ని టైమ్స్ అవుతుంది? 4 టైమ్స్ 4 రెట్లు. 100 పెరగాలంటే 6 ఏళ్ళు కాబట్టి మరొక 6 ఏళ్లలో 100, మరొక 6 ఏళ్లలో 100, మొత్తం 6 6 6 18 సంవత్సరములలో 4 రెట్లు అవుతుంది. నెక్స్ట్ 39. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు 4 సంవత్సరముల కాలానికి 7,000 రూపాయలు అయినది. 6 సంవత్సరముల కాలానికి 8,000 రూపాయలు అయినది. తీసుకున్న అప్పు ఎంత? మనము మొదట్లో ఇంట్రడక్షన్లో ఫార్ములా చెప్పాం. A1 7,000 రూపాయలు 4 సంవత్సరములలో. A2 8,000 రూపాయలు ఎన్ని సంవత్సరముల కాలంలో? మనం పరిశీలన చేస్తే 6 సంవత్సరముల కాలంలో పెరిగింది. రైట్? 7,000 ఏమో 4 సంవత్సరాల కాలంలో, 8,000 ఏమో 6 సంవత్సరముల కాలంలో. ఏం కనుక్కోవాల్సింది మనము? అప్పు. ఫార్ములా ఒకసారి చూస్తారా? ఫార్ములా A1 T2 మైనస్ A2 T1 బై T2 మైనస్ T1. క్రాస్ మల్టిప్లికేషన్. 7 ఆర్లు 42 మైనస్ 4 ఎనిమిదిలు 32,000. 6 మైనస్ 4 42,000 32,000 పోతే 10,000 బై 2. దేర్ఫోర్ ఆన్సర్ 5,000. ఇది ఫార్ములా పద్ధతిలో మనం తెలుసుకుంటే. ఫార్ములా లేకుండా కూడా మనం ఒకసారి చేద్దాం. ఇందా మీతో చెప్పాను. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే బారు వడ్డీలో 4 సంవత్సరాల మొత్తానికి 6 సంవత్సరాల మొత్తానికి భేదం ఎంత? 2 సంవత్సరముల వడ్డీ. మరొకసారి 4 సంవత్సరాల మొత్తానికి 6 సంవత్సరాల మొత్తానికి భేదం ఎంత? 2 సంవత్సరముల వడ్డీ. 2 సంవత్సరములకు వడ్డీ ఎంత వచ్చింది అక్కడ? 8,000 మైనస్ 7,000 1000 రూపాయలు. అంటే 1 సంవత్సరానికి వడ్డీ ఎంత? 500 రూపాయలు. 4 సంవత్సరములకు వడ్డీ ఎంత? 4 5 2,000 రూపాయలు. సో అసలు అంటే ఫార్ములా ఏంది?
మొత్తము మైనస్ వడ్డీ, మొత్తము 7,000లో వడ్డీ 2,000 తీసివేస్తే అసలు 5,000. మరొక్కసారి చూడండి, 2 సంవత్సరములకు వడ్డీ 8,000 మైనస్ 7,000 1,000 సంవత్సరానికి 500. మనకెందుకు 4 అనుకున్నాం, ఇక్కడ 4 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి 4 సంవత్సరాలకు 2,000 అంటే ఈ 7,000 రూపాయలలో 2,000 రూపాయలు వడ్డీ కాబట్టి అసలు ఎంత 5,000. అది ఫార్ములా, ఇదేమో సబ్జెక్ట్ ప్రకారం మనము అప్లై చేయొచ్చు. సేమ్ 3లో కొంత సొమ్ము సరళ వడ్డీ ప్రకారం 3 సంవత్సరంలో 10,000 రూపాయలు, 6 సంవత్సరంలో 14,500 రూపాయలు మొత్తం అయినది. అసలు ఎంత, వడ్డీ రేట్ ఎంత? మరొకసారి చూద్దాం. 3 సంవత్సరములలో 10,000 రూపాయలు అయింది. అలానే రెండవ మొత్తము 14,500 రూపాయలు 6 సంవత్సరాల కాలానికి గాను. అసలు కనుక్కోవాలంటే 6 10 60,000 మైనస్ 5 × 14 0 0 3 5 15 3 4 12 13 3 1 3 43,500 బై 6 మైనస్ 3. దేర్ఫోర్ 6 మైనస్ 3 3 60,000 43,000 పోతే 17,000 16,500. దేర్ఫోర్ 3 5 15 3 5 15 అసలు 5,500. ఫార్ములాని ఇది కూడా వాడితే. రెండవది వడ్డీ రేట్ అడిగారు అనుకోమ్మా, ఇది అవసరంలా. వడ్డీ రేట్ అడిగితే అది అవసరంలా, డైరెక్ట్గా ఈ విధంగా వెళ్దాం. ఫార్ములా ఇచ్చాము ఇందాక, A2 మైనస్ A1 ఇంటూ 100 బై A1 T2 మైనస్ A2 T1. ఫార్ములా అనుకున్నవాడు ఇది రాయండి. వాట్ అబౌట్ A2 మైనస్ A1 4,500. A1 T2 మైనస్ A2 T1 చేస్తే ఎంత వచ్చింది 16,500. క్యాన్సిలేషన్ చూడండి, 100 100 క్యాన్సిల్. ఇంకా అమ్మ 5 9 5 3 5 3 మరలా 3 3 3 11 మిగిలింది ఎంత 300/11. మనకు అవగాహనతో 100/11 ఎంతమ్మా 9/1/11. 3తో గుణిస్తే ఎంత 3 9 27 3/11%. 27 3/11%. దాన్నే మనము ఫార్ములా లేకుండా అయితే ఇలా చూడాలి. 6 ఏళ్ల మొత్తంలోంచి 3 ఏళ్ల మొత్తం తీసివేస్తే 3 సంవత్సరములకు వడ్డీ ఎంతమ్మా 4,500. చక్కగా ఇక్కడ కూడా 3 సంవత్సరాలే కాబట్టి అసలు ఈజ్ ఈక్వల్ టు ఈ 10,000 రూపాయలలో 4,500 వడ్డీ ఉంది, మొత్తము మైనస్ వడ్డీ కాబట్టి అసలు 5,500. ఇదిగోండి అసలు 5,500. వడ్డీ రేటు కనుక్కోవాలి. రైట్, 3 సంవత్సరాలకు 4,000 అయితే 3 సంవత్సరాలకు వడ్డీ 3 సంవత్సరములకు వడ్డీ 4,500. సో వడ్డీకి ఫార్ములా P ఇంటూ T ఇంటూ R/100 ఇజ్ ఈక్వల్ టు 4,500. 0 0 క్యాన్సిల్, మిగిలింది R ఇజ్ ఈక్వల్ టు 4,500 ఇంటూ 3/55. ఇక్కడ 5 టేబుల్ 5 11s 5 ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది మరొకసారి మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 3 సంవత్సరములకు వడ్డీ 4,500. రైట్, క్యాలిక్యులేషన్ 5 1 5 900. 900 ఇంటూ మనకి 3. రైట్, 3 సంవత్సరములకు వడ్డీ క్యాలిక్యులేషన్ మనం రాసాం. సంవత్సరానికి మొత్తం మీద అసలు 5,500. 3 సంవత్సరములకు వడ్డీ 4,500 రూపాయలు అసలు. రైట్, ఇక్కడ అసలు వచ్చేటప్పటికి 5,500 ఇంటూ 3 సంవత్సరములు ఇంటూ R/100 ఈక్వల్ టు ఇక్కడ 1 సెకండ్ 3 ఇక్కడ ఉంది 3 1s 3 300s 300/11. 11 2 22 పోతే 80. 11 7 77 మిగిలింది 3/11%. ఇది ఏదైనా మీరు అవగాహన చేసుకుంటే అదేదైనా కంపల్సరీగా ఫార్ములా నేర్చుకోవాలి. ఇది కాన్సెప్టువల్గా మనము అప్లై చేయొచ్చు. ఇది 40. నెక్స్ట్ 41 చూద్దాం. ఒక వ్యాపారి ఏకి 5,000 రూపాయలను 2 సంవత్సరాల కాలానికి, బికు 3,000 రూపాయలను 3 సంవత్సరాల కాలానికి ఒకే వడ్డీ రేటు, అది ఇంపార్టెంట్, సేమ్ ఇంట్రెస్ట్, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చారు. కానీ ఏ వద్ద నుండి బి కన్నా 60 రూపాయలు ఎక్కువ వడ్డీ పొందెను, వడ్డీ రేటు ఎంత? సింపుల్, మొదటి వాడి వడ్డీకి రెండో వాడి వడ్డీకి భేదం 60 రూపాయలు.
మొదటి వాడి వడ్డీకి ఫార్ములా ఎంత? 5,000 రూపాయలు 2 సంవత్సరాలకి 5,000 ఇంటూ 2 ఇంటూ R/100 మైనస్ రెండో వాడికి ఎంత? 3,000 రూపాయలు 3 సంవత్సరాలు 3,000 ఇంటూ 3 ఇంటూ R/100 ఈక్వల్ టు 60. 100 క్యాన్సిల్ 100 50 ఇంటూ 2 33 90R ఈక్వల్ టు 60. 100లో 90 పోతే 10R ఈజ్ ఈక్వల్ టు 60, R ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ వడ్డీ రేటు సమానం కాబట్టి ఇలా కూడా నేను ఆలోచన చేస్తాను. వడ్డీ రేటు కనుక్కోవాలి. 100 ఇంటూ SI డిఫరెన్స్ ఎంత? 60 బై మనకి మొదటిది ప్రిన్సిపల్ ఎంత వస్తుంది? 5,000 ఇంటూ ప్రిన్సిపల్ 5,000 ఇంటూ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 2 మైనస్ రెండవది 3,000 ఇంటూ రెండవది 3. దేర్ఫోర్ 6,000 బై 10,000 ఒక 9,000 1,000. దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు 6%. ఏం ఫార్ములా వాడాం సార్? 100 SI బై PT. కాకపోతే ఇక్కడ ఇచ్చిన డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ కూడా డిఫరెన్స్ అప్లై చేసాం, అంతే తేడా. ఆర్ సెకండ్ అప్రోచ్లో ఇలా కూడా మనం చేయొచ్చు. ఒక వ్యాపారి కొంత సొమ్ముని కొంత కాలానికి అప్పుగా తీసుకొని అసలులో 16/25 వంతు వడ్డీగా చెల్లించాను. ఇక్కడ కాలం మరియు వడ్డీ రేట్లు సమానమైతే వడ్డీ రేటు ఎంత? మరొకసారి మనం అండర్లైన్ చేయాల్సింది ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను. వడ్డీ ఈజ్ ఈక్వల్ టు అసలులో 16/25 వంతు కాలము మరియు వడ్డీ రేటు సమానము అనేది ఈ మోడల్ పాయింట్. అది ఇవ్వగానే T అన్నా R అన్నా ఫార్ములా √100N ఫార్ములా అయితే T అన్నా R అన్నా √100N. N అంటే సార్ ఆ 16/25. అన్ని బయటకు తీసుకురండి. 100 బయటకు వస్తే 10, 16 4 25 5 5 2 4 ఇంటూ 2 8. కాలం అయితే 8 సంవత్సరంలో, వడ్డీ రేట్ అయితే 8%. ఇదే ప్రాసెస్ అన్న 2 లైన్లే. ఫార్ములా మర్చిపోయిన కంగారు పడద్దు. వడ్డీ PTR/100 ఇజ్ ఈక్వల్ టు 16/25 ఇంటూ అసలు P. 25 ఇందులో 4 సార్లు, అక్కడ P ఇక్కడ P క్యాన్సిల్. మనల్ని వడ్డీ రేట్ అడిగారు. T బదులు ఏం రాసుకోవచ్చు? R రాసుకున్నాను. R ఇంటూ R 16 4 64. సో R స్క్వేర్ 64 అయితే R విలువ ఎంత? 8. సో వడ్డీ రేటు 8%. రైట్. ఈ విధంగా బారు వడ్డీకి ఇచ్చిన లెక్కలు క్యాలిక్యులేషన్స్లో శాతాల లెక్కలు కనుక మంచిగా నేర్చుకుని ఉన్నట్లయితే చాలా ఈజీగా మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. సో ఇట్లా వడ్డీల మధ్య భేదం ఇవ్వచ్చు, కొన్నిసార్లు వడ్డీ సమానం ఇవ్వచ్చు. ఇంపార్టెంట్ మోడల్ ఈ 41 కూడా. వడ్డీల మధ్య భేదం అనేది ఈ మోడల్లో మనం చేస్తాం ఈ సెషన్లో. వడ్డీల మొత్తము కొన్ని పరీక్షలో ఇస్తుంటాడు, వడ్డీల మొత్తము. కొన్నిటిలో వడ్డీలు సమానం ఇస్తాడు, ఈ లెక్కలో వడ్డీ మధ్య భేదం ఇచ్చాడు. ఈ 3 కూడా ఇంపార్టెంట్ మోడల్సే. రైట్. సో ఈ విధంగా మనము బారు వడ్డీ అనేటువంటి సెషన్ మనం చేసాం.